ఈడిఎక్స్ పాస్వర్డ్ అనేది ఎలా రీసెట్ చేయాలి? మనం పాస్వర్డ్ అనేది మర్చిపోయినా లేదా మనం పాస్వర్డ్ అనేది మార్చుకోవాలన్నా కూడా ఈడిఎక్స్ పాస్వర్డ్ రీసెట్ మాత్రమే చేయాలి. ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసి ఈడిఎక్స్ అని టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. స్క్రోల్ చేసిన తర్వాత www.edx.org అని ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే ఈ విధంగా డాష్బోర్డ్ అనేది ఓపెన్ అయింది. కార్నర్లో సైన్ ఇన్ ఆప్షన్ అని ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి, యూజర్ ఐడి, పాస్వర్డ్. మనం ఏం చేసుకోవాలి? పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవాలి. అందుకు మనం ఫర్గట్ పాస్వర్డ్ అనేది కొట్టాలి. ఇక్కడ మీ ఈమెయిల్ అడిగిద్ది. ఏ ఈమెయిల్ అయితే మీరు కాలేజీలో ఇచ్చారో ఆ ఈమెయిల్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కేయాలి. ఈ విధంగా సెక్యూర్ ఈమెయిల్ అనేది వస్తుంది. తర్వాత మనం జీమెయిల్ అనేది ఓపెన్ చేయాలి. జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేయండి. ఇక్కడ ఈడిఎక్స్ పాస్వర్డ్ రీసెట్ ఆన్ ఈడిఎక్స్ అని వచ్చింది. రీసెట్ మై పాస్వర్డ్. న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. న్యూ పాస్వర్డ్ మనం ఏదైనా పాస్వర్డ్ పెట్టచ్చు. పాస్వర్డ్కి మ్యాక్సిమం 8 లెటర్స్ అనేది ఉండాలి. 1 లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్ మాత్రం ఉండాలి. దాంతోపాటు ఒక న్యూమరికల్ మాత్రం కూడా పక్కా ఉండాలి. ఈ విధంగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత రీసెట్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. యువర్ పాస్వర్డ్ రీసెట్ ఈస్ కంప్లీటెడ్ అని వచ్చింది.